ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హోటల్సే కాదు, ఇటు హాస్టల్స్ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అటు లేడీస్ హాస్టల్స్, ఇటు బాయ్స్ హాస్టల్స్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఓ మర్డర్ కేసు చూస్తే అసలు హాస్టల్స్ లో ఏం జరుగుతుంది అని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడ్చల్ ఇన్సిడెంట్ చూసారు కదా, అక్కడ ఒక మర్డరే జరిగింది. ఏకంగా ఇవి చూస్తుంటే తల్లిదండ్రులలో లేనిపోని ఆందోళనలు, భయాలు అయితే మొదలవుతున్నాయి. ఈ ఘటన చూసి ఎలా జాగ్రత్త పడాలంటారు? జాగ్రత్త అంటే జాగ్రత్త పడాల్సిందే, ఎలా అనేది ఉండదు. ఇంకా అందులో జాగ్రత్త పడాల్సిందే అన్ని విషయాల్లోనూ. ఇప్పుడు విద్యా సంస్థలు, చదువుకునే దేవాలయాల్లో ఇలాంటి పనులు జరగవచ్చా? ఇప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళ దృష్టిలో పడవా? పడుతూనే ఉంటాయి. ఇప్పుడు పడలేదు, దాచిపెట్టారు, ఇలాంటిప్పుడు బయటపడవా? మరి హాస్టల్ ఆంటీల్ని నమ్ముతారు కదా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు హాస్టల్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళ అఫైర్స్ పెట్టుకుని అది చివరికి అది హత్య దాకా దారి తీసింది అంటే పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒక మంచి టీచర్స్ కనిపిస్తేనో, వార్డెన్స్ కనిపిస్తేనో, వాళ్ళకి కొండంత ఆశ అండలాగా కనిపిస్తారు. వాళ్ళు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయిని, మా బాబుని జాయిన్ చేస్తున్నాం, మరి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, నువ్వే అమ్మలాగా చూసుకోమ్మా అని చెప్తారు కదా. అలాగే ఒక మేల్ వార్డెన్ అనుకోండి, మీరే తండ్రిలాగా చూసుకోండి అని చెప్తారు. ఒక మంచి టీచర్స్ కనిపిస్తే, మీరే అన్నీనండి పిల్లల్ని కాస్త చూస్తూ ఉండండి అని జాగ్రత్తలు చెప్పొస్తాం కదా. మరి చెప్పొచ్చినప్పుడు ఆ తల్లిలాగా అని భావించినప్పుడు ఆడవాళ్ళు అక్కడ చేసే పనులు అలాంటివి. అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళ పాత్ర కూడా ఈ నేరాల్లో ఉంటుంది బాగా. పాత రోజుల్లో ఒక మగవాళ్లే నేరాలు చేసేవారు, జైళ్ళకి వెళ్ళేవాళ్ళు, శిక్షలు పడేవి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సమానంగా, ఇంకా చెప్పాలంటే ఈ ఆడ నేరస్తులు, ఫిమేల్ క్రిమినల్స్ ఎక్కువ పెరిగిపోతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి, ఆశలు అలా ఉన్నాయి, కోరికలు అలా ఉన్నాయి, తర్వాత సమానత్వాలు వచ్చేసాయి. వీటన్నిటి కారణాల వల్ల మగవాళ్ళు చేసేవన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తల్లిలాగా అని అనుకోవాల్సిన అవసరమే లేదు, అసలు ఒక అక్కలాగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళని కూడా సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజులను బట్టి. నమ్మి స్కూల్స్లో పిల్లల్ని హాస్టల్స్లో పెడితే ఏం జరుగుతుందనేది భరోసా లేదు తల్లిదండ్రులకి. ఇలాంటివి జరిగితే వాళ్ళు ఒక్క పూటైనా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలరా? అసలు వాళ్ళకి నిద్ర పడుతుందా? ప్రతిరోజు గండంగానే గడుస్తుంది. ఒక నెల గడిచిందంటే అమ్మాయ నెల గడిచింది, ఇంకా ఇన్ని నెలలు ఎడ్యుకేషన్ అని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అలా అంతా వాళ్ళు అరిచేతిలో పెట్టుకుని అలా పిల్లల్ని అక్కడ పెడితే ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. అసలు బాయ్స్ హాస్టల్ని ఇలాగా ఓయో రూమ్స్ లాగా ఇవ్వడం ఏంటి అంటే, నేను ఇక్కడ పోల్చానని కాదు, ఇప్పుడు మనం అనుకున్నాం ఒక వీడియోలో ఓయో రూమ్స్లో ఇలాంటివి జరుగుతున్నాయని, కాబట్టి నేను ఇక్కడ పోల్చడం జరిగింది. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏముంది? ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఇప్పుడు అక్కడ వచ్చిన ఎవరైనా ఒక పని చూసుకొని వెళ్దాము అని అనుకుంటే హోటల్ రూమ్లో డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వేరే ఊరు నుంచి కనుక వస్తే. అప్పుడు ఏం చేస్తున్నారట, ఈ కాలేజీలో ఒక 1 డేకి 2 డేస్కి డబ్బులు కడతారో ఏంటో మరి తెలీదు, అందులో స్టే చేసి బయట వాళ్ళ పనులు చూసుకుని మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయే అలవాటు ఉన్నదట. ఉన్నప్పుడు మరి ఈ స్త్రీలతోటి అక్రమ సంబంధాలు ఎందుకు? ఒకవేళ అక్రమ సంబంధం లేకపోతే ఇంకొక అతను వచ్చి ఇతను ఎందుకు హత్య చేశాడు? ఒక సరే మీరు చేసుకున్నారు, బయటకి ఎటన్నా పోవచ్చు కదా. అంటే హత్య చేయమని చెప్తున్నారా అని కాదు, మీ గొడవలు ఏమన్నా ఉంటే బయట చూసుకోండి అని చెప్పడానికి. మరి పిల్లలున్న విద్యా సంస్థల్లో, ఆ కాలేజీల్లో, స్కూల్స్లో ఏంటి పనులు ఏంటి? అక్కడ రక్తపాతం సృష్టించారు. సరస్వతీదేవి ఉంటుందా అక్కడ? ఎంత పవిత్రమైన దేవాలయంలో మీరు ఏం పని చేశారు? ఇది యాజమాన్యాన్ని ప్రశ్నించాలా? వర్క్ చేసే ఎంప్లాయీస్ని ప్రశ్నించాలా? అసలు బయట వాళ్ళకి ఎంట్రీ ఎందుకు ఇస్తున్నారు? అది హాస్టల్ అయినప్పుడు దానికి ఎంత పకడ్బందీగా ఉంచుతారు. ఎవరు వచ్చినా సరే ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళ సైన్ తీసుకుంటారు, వాళ్ళ రిలేషన్ అడుగుతారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఎందుకు వచ్చావు అని అడుగుతారు, ఇది నిజమేనా అవునా కాదా అని చెప్పి మనం మళ్ళీ స్టూడెంట్ని కూడా కనుక్కుంటారు. ఇన్ని జరిగిన తర్వాత ఆ వ్యక్తికి ఎంట్రీ ఇస్తారు. మరి వీళ్ళు ఎలా వచ్చేసి 2 రోజులు నుండి పనులు చూసుకుని బయటకు వెళ్తున్నారు? అసలు ఒక స్కూల్కి వచ్చి, ఒక కాలేజీ హాస్టల్కి వచ్చి మీరు సివిలియన్స్ అక్కడ ఉండి పనులు చూసుకుని మళ్ళీ వెళ్ళడం ఏంటి? అది హోటలా?
ఏ కారణంతో ఏ ఉద్దేశంతో అక్కడికి వస్తున్నారు అని అంటే ఇగో ఈ నాకు తెలిసి వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళే ఆ రూమ్స్ అద్దెకి రెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండుండొచ్చు. మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసా ఈ విషయం, తెలిసి వీళ్ళు కలిసి చేస్తున్నారు అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలి. మరి ఈ స్త్రీలు పాత్ర చూడండి ఎలా ఉందో, ఎంత అపవిత్రం చేశారు కదా విద్యా సంస్థల్ని. అది ఒక హత్య జరిగింది, ఇంకా ఆ స్కూల్ మూత వేసుకోవడమే కదా, భయపడతారు కదా. ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరగచ్చు. రేపు పిల్లలు కూడా చాలా భయపడతారు. నేను ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఒక కాలేజీలో ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అది ఆ పిల్లవాడు చూశాడు హత్య జరగటం అనేది. చూసినప్పుడు వస్తారు కదా, మీడియా వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, అందరూ వచ్చి అడిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ అని అన్నప్పుడు నేనున్నాను, నేను చూశానని చెప్పాడంట అబ్బాయి. ఇంకేముంది, ఆ పిల్లాడిని స్టేట్మెంట్ రాసుకుని తీసుకెళ్ళారు స్టేషన్కి. ఆ పిల్లవాడు భవిష్యత్తు ఏంటండి? అది ఎటు దారి తీస్తుంది రేపొద్దున? అసలు ఈ పిల్లవాడికి అందులో ఏమన్నా హస్తం ఉందా, సంబంధం ఉందా? అసలు ఏంటి, ఈ అబ్బాయి ఎందుకున్నాడు అక్కడ? ఎవ్వరూ లేరు, వీడొక్కడే చూశానని చెప్తున్నాడు. అసలు ఎందుకున్నాడు అక్కడ అని ఎన్ని ప్రశ్నలు వేస్తారు? ఆ తల్లిదండ్రులకి గుండె ఆగిపోదా? అసలు వాడి భవిష్యత్తు ఏంటి తర్వాత? ఇన్ని జరగవా? ఇప్పుడు ఈ హాస్టల్లో కూడా జరిగింది అదే కదా. పిల్లల కంట్లో పడితే ఎలా ఉంటుంది? ఇది చాలా దారుణమైన పరిణామాలు అన్నమాట. వీటన్నిటికీ కూడా నేను అందుకే చెప్తున్నాను, ప్రభుత్వం అనేది వాళ్ళ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎన్నో రూల్స్ తేవాల్సి ఉంది. ఒకటి బాయ్స్ హాస్టల్స్ అనే కాదు, ఇటువైపు గర్ల్స్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ మరీ దారుణంగా తయారవుతున్నాయి. అసలు రాత్రిపూట గర్ల్స్ హాస్టల్స్, వర్కింగ్ విమెన్ హాస్టల్స్ చుట్టూ కూడా బాయ్సే కనిపిస్తూ ఉంటారు, చీకట్లో నిలబడి ఉంటారు. పైగా ఈ గర్ల్స్ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏంటి అని చూసే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, సరైన టైమింగ్స్ పాటించడం లేదు. తల్లిదండ్రులేమో సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సరైన ఫుడ్ ఉంటుంది అని నమ్మకంతో అక్కడ పెడుతూ ఉంటారు. గర్ల్స్ హాస్టల్లో పరిస్థితులు అయితే మారిపోతూ ఉన్నాయి. ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయిలకైనా మీరు ఏం చెప్తారు? స్వరూప గారు, ఇప్పుడు దెబ్బ తగులుతుందని నాకు తెలుసు, నడుస్తున్నాను దారిలో, అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, తగులుతుంది, నాకు దెబ్బ తగులుతుంది అని తెలుసు. పక్కన ఇంకొకళ్ళు చెప్పాలా? అమ్మ వచ్చి చెప్పాలా, నాన్న వచ్చి చెప్పాలా? ఎందుకు చెప్పాలి వాళ్ళు? దెబ్బ తగులుతుంది, నువ్వు వెళ్తున్నావు, దారిలో ఉంది రాయి, తప్పుకుని వెళ్ళాలి, లేకపోతే రూట్ మార్చుకుని ఇంకోవైపుకి వెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు ఒకళ్ళు చెప్తారా? అది వాళ్ళకి తెలియాలి. చిన్న పాపలు కాదు కదా, 2 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా ఏదన్నా ఉంది అంటే ఇటు నుంచి వెళ్తారు. చూడండి, గమనించండి మీరు. పెద్దవాళ్ళకి తెలియదా? మరి ఈ లైఫ్లో ఇటువంటివి యాక్సిడెంట్స్ జరుగుతాయి, ప్రమాదాలు ఉన్నాయి అని అన్నప్పుడు వాళ్ళకి తెలియదా? తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే నేను చెప్పాను కదా, ఇంట్లోంచి టైంకి వెళ్ళి టైంకి రాలి, అయితే కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టండి. తల్లిదండ్రులు అదే చేయాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. పిల్లలు అనేవాళ్ళు, నేను ఇలా వెళ్తే ఏమవుతుంది, అలా వెళ్తే ఏమవుతుంది, అంత నష్టం నాకే కదా జరుగుతుంది అని ఈ పిల్లలకి అవగాహన అనేది ఉండాలి. ఏమవుతుందిలే, మీ టైంలో లాగా మమ్మల్ని అమ్మమ్మల్లాగా ఉండమంటారా? అమ్మమ్మల్లాగా ఎవరు ఎప్పుడు ఏ జనరేషన్లోనూ లేరే. ఏ జనరేషన్కి తగ్గ స్పీడ్ ఆ జనరేషన్లో ఉండనే ఉంది. కాబట్టి వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళే తీసుకోవాలి. మరి ఇంకొక వైపు చూసినప్పుడేమో కాలేజీ హాస్టల్స్ లో కూడా సేఫ్టీ ఉండట్లేదు. ఈ సీసీ కెమెరాల గొడవ ఒకటి ఎక్కువైపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసాము. రీసెంట్ గా సిఎంఆర్ కాలేజ్ లో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు ఉదంతం బయటపడింది. 2 పని వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఆడపిల్లల బాత్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేసి, సరే పిల్లలు బుద్ధిగా చదువుకునే వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇటు స్కూల్స్, కార్పొరేట్ హాస్టల్స్ చూస్తేనేమో అక్కడ స్ట్రెస్, ప్రెషర్ ఎక్కువైపోయి పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఏ విధంగా చూసినా కానీ ఈ హాస్టల్స్ అనేవి బందికానాలుగా, వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడానికి, వాళ్ళకి భవిష్యత్తు మీద నిందలు, మచ్చలు పడడానికి కూడా ఒక ఆలయాలుగా మారిపోతున్నాయి. అవును, అదే ఎవరు అయినా సరే వాళ్ళ అవేర్నెస్ కలిగి ఉండాలి, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఎవ్వరు దీన్ని రక్షించలేరు. ఎందుకనంటే ప్రతి చోట అక్రమం, అన్యాయం ఉందండి. ఇప్పుడు చూడండి, అటెండర్స్ కానీ, ఆయాలు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే మంచి వాళ్ళని నమ్మటానికి లేదు. అంటే ఇందులోకి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు. అంటే ఆ రకమైనటువంటి చెడ్డ పేర్లు వస్తున్నాయి కాబట్టి ఎవరిని నమ్మటానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలనేది వాళ్ళకి తెలియాలి. మన భవిష్యత్తు, మన జీవితం, మన ప్రస్తుతం ఉన్న స్థితి అంతా సర్వం నాశనం అవుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలని పిల్లలకి తెలియాలి. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఎక్కడికన్నా బాత్రూంలోకి వెళ్తున్నామని అంటే
అక్కడ అంతా చూసుకోవాలి జాగ్రత్తగా. విండోస్ అన్నీ బయట క్లోజ్ ఉన్నాయా లేదా, కరెంటు స్విచ్లు మంచిగా పనిచేస్తున్నాయా లేదా, డోర్ బోల్ట్స్ ఉంటాయి అవి సరిగ్గా పడుతున్నాయా లేదా, వాటర్ సరిగ్గా వస్తుందా లేదా, అన్నీ చూసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఏది రిపేర్గా ఉన్నా వెంటనే యాజమాన్యానికి తెలియచేయాలి. ఇప్పుడు చూస్తున్నాం కొన్ని చోట్ల అవేవి సరిగ్గా ఉండవు, ఎలాగో పని గడుపుకొని వచ్చేస్తూ ఉంటారు, చెప్తే కూడా పని వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు. కొన్ని చూస్తున్నాం కదా మనం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మినిమం ఫెసిలిటీస్ లేకుండా. అరే డోర్ కూడా సరిగ్గా పట్టదే, ఎలా వెళ్తారు ఎలా వస్తారు? ఇది అదనగా తీసుకుని అక్కడ పనిచేసే సిబ్బంది ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అంటారు. వాళ్ళకి బుద్ధి ఏమవుతుందంటే వక్రబుద్ధి వెళ్తుంది. అరే ఎప్పుడన్నా పడే కడగడానికో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బోల్ట్ సరిగ్గా పడట్లేదు అన్నప్పుడు వాటికి రావచ్చు ఆలోచన, అది తీసుంది ఎప్పుడైనా మనం అవకాశం ఉపయోగించుకోవచ్చు. పైగా బిజినెస్ వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు, ఆ వీడియోస్ అమ్మి బిజినెస్ చేసుకోవడం. ఆ రకంగా చూడండి, ఆ వెంటిలేషన్లో నుంచి ఇలా ఇలా పట్టుకుని ఇలా చూస్తున్నట్టుగా ఫింగర్ ప్రింట్స్ అంటే మరి అది ఎవరు చేసినట్టు? ఆ కింద సిబ్బంది చేసినట్టే అని అనుమానం పడుతున్నారు కదా. అంటే కింద సిబ్బందిని నమ్మాలని లేదుగా. వాళ్ళల్లో కూడా ఉన్నారండి, చెడ్డవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా. ఇప్పుడు అందరినీ గౌరవించాలని చెప్పి, అందరినీ నమ్మాలని చెప్పి, అందరూ మనుషులే, మానవత్వంతో ఉండాలని మానవత్వంతో వెళ్తున్నాం అందరం. కానీ ఎందులో మోసం లేదు, ఎందులో అన్యాయం లేదు, ఎవరు సరిగ్గా ఉన్నారు చెప్పండి? ఎక్కడా ఏది సరిగ్గా లేదు. అందుకనే ఒక రాష్ట్ర అభివృద్ధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా. దీనికి ప్రభుత్వమే ఒక దారి చూపించాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అవనివ్వండి, ప్రైవేట్ హాస్టల్ అవనివ్వండి, ఆ రూల్స్ ఏమని పెట్టాలి? దీనికి అన్నీ సరిగ్గా ఉండాలి, లేకపోతే మీకు అప్రూవల్ చెయ్యము, రన్ చేయడానికి వీల్లేదు, ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా సీజ్ చేస్తాం అనేటువంటి రూల్ పెడితే అన్నీ బాగుంటాయి. అంతేగాని మధ్యలో ఈ ఉంటారు కదా చెక్ చేయడానికి ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళు వెళ్ళడము, మీడియాకి చెప్పడము, కొంచెంసేపు అల్లరి చేయడము, వచ్చేయడం. యాక్షన్ ఏం జరుగుతుందండి? ఏమన్నా జరిగిందా? ఈ మధ్యకాలంలో ఎన్ని జరిగాయి మనం మాట్లాడుకున్నాం. అవి కూడా ఎక్కడైనా మీకు సొల్యూషన్స్ జరిగాయా? ఏమీ జరగలేదు, ఊరుకున్నారు. మళ్ళీ తర్వాత ఎన్నో జరిగింది అలాంటివి. మరి ఎవరు యాక్షన్ తీసుకోవాలి? నేను అదే చెప్పా, ఒక కోర్టు కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక రూల్ పెడితే అందరూ తల వంచుతారు, వంచాల్సిందే. దానికి మించిన సుప్రీం ఏముంది చెప్పండి? వాళ్ళ చేతిలోనే ఉంది ఇదంతా, ఒక రాష్ట్ర అభివృద్ధి. ఒక చెడుని తీసేయాలన్నా, ఒక మంచి చేయాలన్నా కూడా అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఈ రోజుల్లో పిల్లల్ని చదువుల కోసం, ఉద్యోగాల కోసం, కోచింగ్ల కోసం స్కూల్స్లో కావచ్చు, కాలేజీల్లో, వర్కింగ్ విమెన్ హాస్టల్స్లో అలా పెట్టక తప్పని పరిస్థితులు. కానీ మీరు మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారో ఆ హాస్టల్స్కి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతా బాగుంటేనే జాయిన్ చేయించండి, లేదంటే మీ పిల్లల నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా కానీ దాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.